హలో అందరికీ. తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి అని అంటారు కదా. ఈరోజైతే పెసర గారెలు డిష్తో మీ ముందుకు వచ్చాను. పెసర గారెలు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి మాత్రం ఈవినింగ్ స్నాక్స్గా చేసుకోవచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు. మామూలుగా మనం ఏమన్నా ఫెస్టివల్స్ కానీ ఫంక్షన్స్ కానీ ఏది ఉన్నా కానీ ఇవి చేసుకోవచ్చు. చాలామంది లైక్ చేస్తారు ఇవి. ఇవి ఎలా చేయాలంటే ఫస్ట్ అయితే ముందు రోజు నైటు పొట్టు పెసరపప్పు అయితే కనుక నానబెట్టాలి. ఎర్లీ అవర్స్ లేవగానే దాన్ని మంచిగా పొట్టంతా పోయేలాగా ఇలా క్లీన్ చేయాలి. క్లీన్ చేసిన తర్వాత దాంట్లోకి మనం ఆనియను, పచ్చిమిర్చి, అల్లం, పుదీనా, కొత్తిమీర ఇలాంటివన్నీ కూడా రెడీ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి ఒకవేళ రోలు పత్రం అవైలబిలిటీ ఉంటే కనుక దాంట్లో రుబ్బుకోవచ్చు, లేదంటే మిక్సీలో అయినా సరే వేసుకోవచ్చు. సో ఇలా క్లీన్ చేసుకున్న దాన్ని మాకైతే రోల్ అవైలబిలిటీ ఉంది, రోట్లో వేసి రుబ్బటానికి నేను ట్రై చేస్తున్నాను ఇక్కడ. సో మా మదర్ ఉన్నారు, తను రుబ్బుతున్నారు. సో పెసరగారులు అయితే ఎవరైనా లైక్ చేస్తారు, ఇష్టపడిన వాళ్ళు అంటూ ఉండరు అసలు. సో దీన్ని మహాభారతంతో పోల్చారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి అని అంటారు కదా. సో ఇలా ఆ పెసరపప్పుని మనం అయితే క్లీన్ చేసిన తర్వాత కొంచెం ఆరబెట్టుకోవాలన్నమాట. లేదంటే ఏమవుతుందంటే ఒక కాటన్ క్లాత్ వేసి ఆరబెట్టుకోకపోతే అది దోసపిండిలాగా జావ అవుతుంది. అలా మనం రోట్లో వేసి రుబ్బేటప్పుడు ఏం చేయాలంటే కొంచెం ఒక పిడికెడు ఆ పప్పుని ఉంచాలన్నమాట. ఆ పప్పుని లాస్ట్కి పప్పు రుబ్బడం అయిపోయిన తర్వాత మనం మిక్స్ చేస్తే ఏమవుతుందంటే ఆ గారెల మీద ఆ పప్పు అక్కడక్కడ కనపడి అది క్రిస్పీగా ఉంటుంది, తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. సో అలా పప్పు కొంచెం ఉంచుకొని మిగిలిందంతా రోట్లో వేసుకొని మనం దాన్ని రుబ్బుకోవాలి. ఎలా రుబ్బాలంటే మరీ మెత్తగా అయ్యేదాకా రుబ్బకుండా కొత్తిమీర, పుదీనా వేస్తున్నాను. సో ఇలా కొంచెం బరకగా ఉండేటట్టుగానే రుబ్బుకోవాలి. పప్పులుగా ఉండాలి. అండ్ లాస్ట్లో మళ్ళీ మనం పక్కన పెట్టిన పప్పును కూడా దాంట్లో మిక్స్ చేసుకోవాలన్నమాట. అలా చేస్తేనే గారెలు అనేవి చాలా టేస్టీగా వస్తాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీంట్లో వేసే పచ్చిమిర్చి మాత్రం కారానికి మనం ఎంత తింటామో దానికి తగ్గట్టుగా వేసుకోవాలి. మేమైతే కొంచెం ఎక్కువే తింటాము, సో నేనైతే ఎక్కువే వేస్తున్నాను. అలా వేసిన తర్వాత ఇలా రుబ్బుకోవాలి. ఆనియన్ కూడా అంతే, 1 or 2 ఆనియన్స్. నేనైతే ఒక 2 గ్లాసెస్ వేసాను పప్పు, దానికి సరిపడినట్టుగా. అలాగే ఒక 1/2 ఇంచ్ అల్లం ముక్క కూడా నేను మామూలుగా బయట దంచి దాంట్లో వేసాను. కొంచెం జీలకర్ర 1 స్పూన్ జీలకర్ర, అలాగే ఆనియను, అల్లము, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కూడా వేసి మనం కొంచెం రోట్లో వేసుకొని రుబ్బుకోవాలి. ఇలా కొంచెం బరకగా రుబ్బిన తర్వాత తీసి మనం ఒక గిన్నెలోకి ఎత్తుకోవాలి. అటు సైడ్ ఇంకో సైడ్ స్టవ్ మీద మనం బాండీలో ఆయిల్ వేసి స్టవ్ వెలిగించుకుంటే మనకి అది హీట్ ఎక్కుతూ ఉంటుంది. ఈ లోపల పిండి అనేది గారెల పిండి రెడీ అయిపోతుంది. సో బ్యాటర్ మాత్రం లూజ్ కావద్దు. లూజ్ అయితే ఏంటంటే ఆయిల్ బాగా పీల్చుకొని అవి మనం తినలేమన్నమాట. సో కాబట్టి సరిపడేంతగా ఉండాలి. అలా అని మరీ గట్టిగా ఉన్నా కూడా ఆ గారె అనేది అసలు టేస్ట్ అనేది రాదు. సో కాబట్టి మీడియంగా ఉండాలి, మరీ జావ కావద్దు. అలా అని మరీ గట్టిగా ఎండబెట్టి మరీ రుబ్బినా కూడా అసలు టేస్ట్ అనేది రాదు. కొంచెం ఆయిల్ అనేది తీసుకోవాలి, అస్సలు తీసుకోకపోతే కూడా టేస్ట్ అనేది ఉండదు. సో కాబట్టి దోశ బ్యాటర్ రెడీ అయిన తర్వాత మనం అటు సైడ్ ఒక స్టవ్ మీద ఆయిల్ పెడితే కనుక అది హీట్ ఎక్కుతుంది. సో ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఒక క్లాత్ కానీ ఒక ప్లాస్టిక్ కవర్ కానీ తీసుకొని దాన్ని ఆ పిండిని, కొంతమంది ఏమో హోల్స్ అంటే మినపవడలకి హోల్ ఎట్లా పెడతారో అట్లా హోల్ పెట్టుకుంటారు. కొంతమంది హోల్ లేకుండా డైరెక్ట్గా ఇట్లా చేత్తోనే నూనెలో వేసేస్తారు. అవి చూసారా, ఆయిల్ హీట్ ఎక్కింది. ఒక్కొక్కటి ఇలా మనం ఆయిల్లో వేసేసి అది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వన్ సైడ్ టర్న్ చేయాలి. మనం వన్ సైడ్ టర్న్ చేస్తే మళ్ళీ ఇంకొక సైడ్ కూడా అవి గోల్డెన్ కలర్లో బాగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి అన్నమాట. సో వీటిని మనం ఒక గంటతో తీసి ఒక టిష్యూ పేపర్ మీద కనుక వేస్తే ఏమన్నా 1-2 ఆయిల్ డ్రాప్స్ ఉన్నా కానీ ఆ పేపర్కి అబ్జర్వ్ అయిపోద్ది. సో ఇలా మనం గారెలు తీసుకొని
ఆవకాయతో కానీ మామూలు చట్నీతో పల్లీ చట్నీతో కానీ తినొచ్చు.